కడిగిన ముత్యంలా తిరిగి వస్తా. ఇది పొలిటికల్ ల్యాండరింగ్. అప్రూవర్ గా మారే ప్రసక్తే లేదు. రౌస్ ఎవెన్యూ కోర్టులో ఎమ్మెల్సీ కవిత. ఏప్రిల్ 9 వరకు జ్యుడిషియల్ రిమాండ్. తీహార్ జైలుకు తరలింపు. మధ్యంతర బెయిల్ పిటిషన్పై ఏప్రిల్ 1న విచారణ. ఫోన్ ట్యాపింగ్ మంటలు. రోజుకో అంశం వెలుగులోకి. ట్యాపింగ్ లో ఓ బారస ఎమ్మెల్యే కీలక పాత్ర. ఆధారాలను వెలికి తీసే పనిలో అధికారులు. ఇప్పటికే రాజకీయ ప్రకంపనలు. తీవ్ర స్థాయిలో దండెత్తిన కమలనాథులు. రాష్ట్రంలో జురాసిక్ పార్క్. 160 బిలియన్ సంవత్సరాల నాటి రాక్షస బల్లుల ఆనవాళ్లు. ప్రాణహిత నది పరివాహక ప్రాంతాలు రాక్షస బల్లులకు కేంద్రాలు. పెద్ద ఎత్తున లభిస్తున్న అవశేషాలు. అంతర్జాతీయ పరిశోధకులకు ఇది వేదిక. తెలుగు తమ్ముల దారేటు. ఓట్లు బీజేపీకా కాంగ్రెస్ కా? తమకే పోల్ అవుతాయనే ధీమాలో కాంగ్రెస్. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ వైపే మొగ్గు. మరోసారి హాట్ టాపిక్ గా మారిన వైనం. మంతని గోదావరికని ప్రధాన రహదారిపై సాగునీటి కోసం రైతుల ధర్నా. రైతులకు నీళ్లు ఇస్తామని నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ. ఎండిన పంటలకు నష్ట పరిహారం వెంటనే చెల్లించి ఆదుకోవాలి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రైతుల ధర్నాలు, ఆందోళనలు. సర్కారుకు ఎన్నికల సవాలు. ముంచుకొస్తున్న ఎన్నికలు, తరుముకొస్తున్న నీళ్ల కరువు. విద్యుత్ కోతలు, తాగునీటి సమస్యలతో గ్రామాల్లో ఆందోళనలు. అదే అదునుగా విపక్షాల యుద్ధబేరి. ఉద్యమకారుల వైపు బారస చూపు. భవిష్యత్ను దృష్టిలో పెట్టుకునే అడుగులు. 10 ఏళ్లుగా పట్టించుకోలేదన్న అసంతృప్తి. కష్ట సమయాల్లో ఉన్నవారే నిజమైన లీడర్లు. వారికే పదవులు, టికెట్లు ఇచ్చే యోచన. కొత్త లీడరు తయారు చేసే ప్లాన్. జిల్లాకు 2 లేదా 3కి అవకాశాలు. నల్గొండ నుంచే శంఖారావం. కేసీఆర్ బస్సు యాత్ర, రోడ్ షోలు. పంట నష్టపోయిన రైతులతో ముచ్చట. మూసంపల్లి నుంచి ప్రచారం షురు. ఆలేరు, భువనగిరి, సూర్యాపేటలో పర్యటన. నష్టపోయిన రైతులకు కేసీఆర్ ఓదార్పు. రైతులకు ఇచ్చిన హామీలపై నిలదీత. కరువు కాంగ్రెస్ సృష్టించిందే. పంటలు, సాగు, తాగునీరే ప్రచారాస్త్రాలు. తాగునీటికి డోకలేదు. ఎవరు ఆందోళన చెందొద్దు. రిజర్వాయర్లలో సరిపడా నిల్వలు. యాక్షన్ ప్లాన్ రూపొందించుకోండి. కలెక్టర్లకు సీఎస్ ఆదేశాలు. బీఆర్ఎస్ పాలనలో అవినీతిని రివీల్ చేస్తాం. బహిరంగ చర్చకు సిద్ధం కావాలి. హరీష్ రావుకు మంత్రి జూపల్లి సవాల్. ఏకాభిప్రాయం లేకే అభ్యర్థుల ఎంపికలో జాప్యం. మిగతా 8 స్థానాల్లో అభ్యర్థుల ప్రకటన ఎప్పుడు? ప్రచారంలో దూసుకుపోతున్న బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ముఖ్య నేతలు. ఆశావాహుల్లో ఆందోళన. ఏపీలో టెట్ ఫీజు 750 రూపాయలు. తెలంగాణలో 1000 రూపాయలు. కేంద్రం నిర్వహించే టెట్ ఫీజు కూడా 2000 కంటే తక్కువే. టెట్ ఫీజును తగ్గించేది లేదంటున్న అధికారులు. అభ్యర్థుల నుంచి విజ్ఞప్తులు వస్తున్నా పట్టించుకొని వైనం. నేటి నుంచి టెట్ దరఖాస్తుల షురు. రాష్ట్రంలో కొత్త రైల్వే లైన్. 11 స్టేషన్లకు కలుపుతూ ఏర్పాటు. డోర్నకల్ టు గద్వాల, కూసుమంచి నుంచి భూత్పూర్ వరకు. పనుల్లో వేగం పెంచిన రైల్వే శాఖ. ఎన్నికల సమయంను కలిసి వస్తుందని భావిస్తున్న భాజపా వర్గాలు. కదులుతున్న డ్రగ్స్ డొంక. రొయ్యల దానాలో గుట్టు. డ్రై ఈస్ట్ లో కొకైన్, ఇతర మాదక ద్రవ్యాలు. విశాఖలో 49 నమూనాలు. 48 నమూనాలు డ్రగ్స్ ఉన్నట్టు నిర్ధారణ. కొనసాగుతున్న సిబిఐ విచారణ. సంధ్య ఆక్వా ఫుడ్స్ పాత్రపై ఆధారాలు. వరుణ్ గాంధీ దారేటు. లోక్సభ ఎన్నికల్లో టికెట్ ఇవ్వని భాజపా. స్వతంత్ర అభ్యర్థిగా పోటీపై ఊహాగానాలు. తొలిదశ పోలింగ్ నామినేషన్లకు నేడు ఆఖరు. కాంగ్రెస్ లోకి రావాలంటూ రంజన్ ఆహ్వానం. ఎన్నికల్లో పోటీపై వరుణ్ మౌనం. సన్ రైజ్ అయ్యేనా? నేడు ఎస్ఆర్హెచ్ వర్సెస్ ముంబై మ్యాచ్. తొలి గెలుపు కోసం ఇరు జట్ల ఆరాటం. మ్యాచ్ కి ముస్తాబైన ఉప్పల్ స్టేడియం. తెలంగాణలో దంచి కొడుతున్న ఎండలు. రాబోయే 5 రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే ఛాన్స్. హెచ్చరించిన వాతావరణ శాఖ. ఆరెంజ్ అలర్ట్ జారీ. తుక్కుగూడ నుంచి దేశ రాజకీయాలకు శంఖారావం పూరిస్తాం. తుక్కుగూడలో ఏప్రిల్ 6 లేదా 7వ తేదీన కాంగ్రెస్ జాతీయ స్థాయి సభ ఉంటుంది. కర్ణాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయాల స్ఫూర్తితో జాతీయ స్థాయిలో గ్యారంటీల ప్రకటన. చేవెళ్ల ముఖ్య నేతలతో సీఎం రేవంత్ సమీక్ష. ఎన్నికల తర్వాత బీజేపీలోకి రేవంత్. అందుకే ప్రధాని మోడీని బడేబాయ్ అన్నారు. బీజేపీని కట్టడి చేసే సత్తా కాంగ్రెస్ కి లేదు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు. అగ్రరాజ్యం అమెరికాలో ఘోర ప్రమాదం. నౌక ఢీకొని ఒక్కసారిగా కుప్పకూలిన వంతెన. ప్రమాద సమయంలో బ్రిడ్జిపై పెద్ద సంఖ్యలో వాహనాలు. తాళం వేసి ఉన్న ఇల్లే వీరి టార్గెట్. పోలీసుల అదుపులో చీకటి దోపిడీ దొంగలు. భారీగా పట్టుకున్న బంగారు నగలు. కేసును ఛేదించిన షాద్నగర్ పోలీసులు. వివరాలు వెల్లడించిన శంషాబాద్ డీసీపీ.
వనస్థలిపురం ఏరియా ఆసుపత్రిలో పేషెంట్లపై నిర్లక్ష్య వైఖరి చూపుతున్న వైద్యులు సిబ్బంది తీరు పట్ల ఆసుపత్రి సూపరింటెండెంట్ వైద్యులను ప్రశ్నించిన స్థానిక కార్పొరేటర్ లచ్చిరెడ్డి. నిండు గర్భిణికి వైద్యం చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యురాలు సిబ్బందిని వెంటనే తొలగించాలి, లేని పక్షంలో ఆసుపత్రి ముందు పేషెంట్లతో పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని ఉన్నత స్థాయి అధికారులను హెచ్చరించిన కార్పొరేటర్ లచ్చిరెడ్డి. దానం ఎంపీగా పోటీ చేస్తే పార్టీ ఫిరాయింపు వర్తిస్తుందా? దానం ఎమ్మెల్యే పదవిపై ఢిల్లీ వేదికగా చర్చ. ఏఐసిసి నుంచి టీసీసీ వరకు మల్లెగుల్లాలు. గతంలో తలసాని ఉదంతం ప్రస్తావన, రాజీనామాకు ససేమిరా అంటున్న దానం. విమర్శలు రాకుండా కాంగ్రెస్ జాగ్రత్తలు. ఓ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన దానం మరో పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్న అంశంపై చర్చ. ఫోన్ ట్యాపింగ్ గ్యాంగ్ పై కఠిన చర్యలు తీసుకోండి. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి మాజీ సభ్యులు, ఉమ్మడి రాష్ట్ర మాజీ చైర్మన్ బక్కా జడ్సన్ 4 లక్షల సిమ్ కార్డులతో ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డారు. ఇది అత్యంత తీవ్రమైన నేరమన్న బక్కా జడ్సన్. ధాన్యం సేకరణ ప్రక్రియ సజావుగా కొనసాగేలా కృషి చేయాలి. ఏప్రిల్ 1 నుండి 18 వరకు అందుబాటులోకి కొనుగోలు కేంద్రాలు, అన్ని కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించామన్న సూర్యాపేట జిల్లా కలెక్టర్ వెంకట్రావు. పరకాలలో బీఆర్ఎస్ పార్టీకి భిక్ష. కాంగ్రెస్ పార్టీలో చేరిన సంఘం ఎంపీపీ కళావతి. కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి. సంఘం మండలాన్ని అభివృద్ధి పదంలో నడిపించడంలో భాగస్వామ్యం కావాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ పార్టీని విడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న కందగట్ల కళావతి. చేవెళ్ల కథన రంగంలో ఎగిరేది కాషాయ జెండానేనన్న చేవెళ్ల పార్లమెంటు ఎంపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి. 3 లక్షల మెజారిటీతో గెలుపు ఖాయమన్న కొండ విశ్వేశ్వరరెడ్డి. నారాయణపురంలో అస్తవ్యస్తంగా పారిశుద్ధ్యం. విష జ్వరాలతో అల్లాడుతున్న ప్రజలు పట్టించుకొని పారిశుద్ధ అధికారుల నిర్లక్ష్యంతో నివ్వెరపోతున్న ప్రజలు. విధుల పట్ల నిద్రావ్యవస్థలో ఉన్న అధికారులు. ఏదైనా సమస్య మీద ఫోన్ చేసినా స్పందించని అధికారులు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఏమీ చెయ్యలేరని అనుకుంటున్న అధికారులు. కలెక్టర్ స్పందించాలని కోరుకుంటున్న గ్రామస్తులు.